ఇక హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, హుజూర్ నగర్ లో నియోజకవర్గంలో కనీసం ఈఎస్ఐ హాస్పిటల్ కూడా లేదని అన్నారు. ఏ విధంగానైతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రి చేశారో, ఏ విధంగానైతే లోకల్ బాడీలో కనీ విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే కేసీఆర్ గారికి మద్దతు ఉన్నారో, అదేవిధంగా హుజూర్ నగర్ ప్రజలు కూడా నేను కోరుకుంటున్నా, మీరు కూడా ఆ బాటలు నడవండి. తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా మీకు అందుబాటులో ఉండి అండదండగా ఉండి అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా మా పార్టీ రైతుల పార్టీ, మా పార్టీ పేదల పార్టీ, మా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి చెప్పారు. మీరు చూశారు రైతులు ముఖ్యంగా ఈ రోజున హుజూర్ నగర్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. పేదల పార్టీ, రైతుల పార్టీ, బడుగు బలహీన పార్టీలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున మా అభ్యర్థి సైద్ రెడ్డి గారి గెలుపు గురించి ఇక్కడ ప్రజల్ని కోరుకోవడానికి వచ్చాం. మీ ద్వారా ముఖ్యంగా చూసినట్టయితే సైద్ రెడ్డి గారిని కనుక టీఆర్ఎస్ అభ్యర్థి కనుక గెలిపించినట్టయితే తప్పకుండా కూడా హుజూర్ నగర్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే టైంలో చేసి చూపెడతాం. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే గత 20 సంవత్సరాల నుంచి